అదే చూసాము. అంటే జీవిత చరిత్ర పైన వచ్చినట్టు వ్యాసం చూసాము. ఇవాళ అంటే రెండవది అంటే రెండవ యూనిట్ లో ఉన్నటువంటి మరి నాన్-డీటెయిల్ క్వశ్చన్ ఏంటంటే వాపసి వాపసి కహానీ పాఠ్ కా సారాంశ సంక్షేప్ మే లిఖియే. మరి వాపసి అంటే తిరుగు ప్రయాణం అండి. వాపసి అంటే ఏంటండి? తిరుగు ప్రయాణము. మరి ఈ అంటే వాస్తవానికి మన కహానీ పాఠ్ మే హమ్కో 4 కహానియా హై అంటే 4 కథలున్నాయి. అందులో ముఖ్యమైన కథ ఇది రిపీటెడ్ గా వస్తుంది కాబట్టి మరి ఈ శ్రీమతి ఉషా ప్రేమదాకు మరి జ్ఞానపీఠ పురస్కారం కూడా వచ్చింది కాబట్టి మరి ఈమెను మనం ఓకే నెక్స్ట్ वापसी नामक कहानी पाठ की लेखिका श्रीमती उषा प्रियंवदा जी है. ఓకే వాప్సి అనేటువంటి కథ యొక్క రచయిత్రి ఎవరండి? శ్రీమతి ఉషా ప్రియంవద. మరి लेखिका ने इस कहानी में मध्यवर्गीय समाज में बदलते पारिवारिक मूल्यों को संवेदनात्मक रूप से चित्रित किया है. ముఖ్యంగా మధ్యవర్గీయ సమాజ్ అంటే మధ్యతరగతి సమాజంలో అంటే కుటుంబ విలువలు ఏ విధంగా ఉంటాయి వాటిని ఆమె చాలా సంవేదనాత్మక రూపే అంటే చాలా మనసుకు హత్తుకునే విధంగా మరి వర్ణించింది. మరి సారాంశంలోకి వెళ్ళినట్టయితే ఇది యాక్చువల్ గా ఒక మధ్యతరగతి చెందినటువంటి ఒక తండ్రి యొక్క వ్యథ అండి. అంటే ముఖ్యంగా తన యొక్క పిల్లలు బాగా చదువుకోవాలి, వాళ్ళంతే కాకుండా వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఇవ్వాలని తపన పడుతూ ఎక్కడో గ్రామంలో పనిచేస్తూ మరి తండ్రి ఇంటికి డబ్బులు పంపించి మొత్తానికి పిల్లలకు చదువుకునేలా చాలా కృషి చేస్తాడు. తీరా రిటైర్ అయిన తర్వాత ఇంటికి తిరిగి వచ్చేసరికి పిల్లలు అతన్ని కానకుండా అవుతారనమాట. ఆయన పడ్డటువంటి మనోవేదనను ఈ యొక్క కథ లోపల చాలా బాగా వర్ణించింది శ్రీమతి ఉషా ప్రియంవద. మరి చూద్దాము. ఇందులో గజాధర్ బాబు ముఖ్యమైన క్యారెక్టర్ అండి. మరి गजाधर बाबू रेलवे में काम करते थे. इस कहानी के प्रमुख चरित्र कौन है అంటే गजाधर बाबू అన్నమాట. ये రైల్వే में काम करते थे అంటే రైల్వే డిపార్ట్మెంట్ లో పనిచేసేవాడు. నౌకరీ के कारण वे छोटे छोटे गांव में रहे. మరి ఇతను ఉద్యోగ రీత్యా అంటే ఒక చిన్న స్టేషన్ మాస్టర్ గా అంటే చిన్న స్టేషన్ కి స్టేషన్ మాస్టర్ గా పనిచేసేవాడు. అందువల్ల చిన్న చిన్న స్టేషన్ ఉండే వాళ్ళ వల్ల అక్కడ చిన్న చిన్న గ్రామాలు ఉండేవి కాబట్టి అతను గ్రామాల్లోనే ఉన్నాడు. लेकिन परिवार को उनकी आवश्यकताओं के अनुकूल शहर में ही रखकर हर महीने रुपए भेजते थे. మరి ఏం చేశాడు? తన కుటుంబాన్ని మాత్రం వాళ్ళకి అవసరాలకు అనుగుణంగా వాళ్ళ పిల్లలకు మంచి ఉన్నత చదువులు చదివించాలని ఆ తాపత్రయంతో షహర్ అంటే పట్టణంలో ఉంచి వాళ్ళకి ప్రతి జీతం రాగానే డబ్బులను పంపించి వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసేవాడు. इस तरह से उन्होंने अपने बड़े लड़के अमर और लड़की कांति की शादियां करवाई. అలా పెద్ద పెరిగిన తర్వాత పెద్ద కొడుకు అయినటువంటి అమర్, పెద్ద కూతురు అయినటువంటి కాంతి ఇద్దరు పెళ్లిళ్ళు చేశాడు. ఇక మిగిలిన వారి ఇంట్లో నలుగురు ఇతని పిల్లలు. అందులో చోటీ బేటీ బసంతి और बेटे नरेंद्र को अभी भी पढ़ा रहे थे. మరి చిన్న బిడ్డ అయినటువంటి బసంతి, చిన్న కొడుకు అయినటువంటి నరేంద్ర వీరిద్దరిని చదివిస్తున్నాడు. आज 35 साल की नौकरी के बाद वह सेवानिवृत्त होकर अपने घर जा रहे थे. మరి 30 సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత సేవానివృత్ అంటే రిటైర్మెంట్ అయిపోయినాడండి. రిటైర్మెంట్ అయిన తర్వాత అతను ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యాడు. అతను ఏమనుకున్నాడంటే గణేషి కో చోడ్నే కా దుఃఖ్ గదాధర్ బాబు కో సతాతా హై. మరి ఆ యొక్క ఊర్లో స్టేషన్ మాస్టర్ గా ఉన్నప్పుడు అతని యొక్క బాగోగులన్నీ కూడా గణేషి అనేటువంటి ఒక వ్యక్తి చూసేవాడు. అతన్ని వదిలిపెట్టి వెళ్ళాలంటే గజాధర్ బాబుకు చాలా బాధ కలిగింది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల కాలం పాటు అతని ఇంట్లో పనివాడిగా ఉంటూ అతనికి అన్ని చేసి పెట్టాడు. ఆఖరి గణేషి సమోసాలు తీసుకొచ్చిస్తాడు. వాటిని చాలా ప్రేమగా తిని అతనికి కృతజ్ఞత చెప్పి బయలుదేరుతాడు. ఎందుకంటే ఎక్కడికైనా ఎప్పుడైనా తన కుటుంబంలోకి వెళ్ళాలి కాబట్టి అతనికి వీడుకోలు పలికి బయలుదేరుతాడు. लेकिन अपने परिवार से आनंदित जीने का संकल्प उसे वापस लाता है, घर वापस लाता है. మరి కాకపోతే ఇక శేష జీవితం అంతా కూడా అంటే రిటైర్మెంట్ అయిపోయింది కాబట్టి ఇక నుంచి కుటుంబానికి దూరంగా ఉండాల్సిన అవసరం లేదు. చాలా హాయిగా ఆనందంగా తన యొక్క జీవితాన్ని గడపాలని ఆ సంకల్పం చేసుకుని ఇంటికి తిరిగి వస్తాడు. గజాధర్ బాబు స్వభావసే ఇంటికి తిరిగి వచ్చాడు. కానీ ఏం జరుగుతుందో చూద్దాం. గజాధర్ బాబు స్వభావసే స్నేహి और स्नेह के आकांक्षी थे. మరి గజాధర్ బాబు స్నేహి అంటే అతనికి చాలా స్నేహ గుణము. అంటే అందరు అతను పలకరించాలి,
ఈయన అందరూ పలకరిస్తాడు, అదే విధంగా అందరు తనను పలకరించాలి, దాన్ని ప్రేమగా చూడాలి, స్నేహంగా చూడాలని అనుకునేవాడు. ఆకాంక్షి అంటే కోరిక ఉన్నవాడని అర్థం. लेकिन घर लौटकर वे महसूस करते हैं कि बच्चे और पत्नी दोनों उससे आनंदित नहीं है. కానీ ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క ప్రవర్తనతో దానికి అర్థమవుతుంది అన్నమాట. బచ్చే అంటే పిల్లలు, అంటే ఇద్దరు పిల్లలు, ముఖ్యంగా బసంతి, నరేంద్ర, అంతేకాకుండా పెద్ద కొడుకు అమర్, కాంతి, వీళ్ళెవరు కూడా భార్య, వీళ్ళెవరు కూడా అతని ఇంటికి రావడంతో సంతోషంగా లేరు. पत्नी की शिकायत पर बसंती को रात का खाना बनाने का आदेश गदाधर बाबू देते हैं. ఇంటికి పెద్ద తనే కాబట్టి భార్య రోజున చాలా కష్టపడాల్సి వస్తుంది, నలుగురు పిల్లల యొక్క బాగు చూడాల్సి వస్తుంది. ఆఖరికి అమ్మరికి పెళ్ళైనా అని కూడా, కోడలు ఇంట్లో ఉన్నా కానీ కూడా ఆమె ఏం పని చేయడం లేదు. మరి నాకు చాలా ఇబ్బంది అవుతుందంటే, మరి బసంతి అనే అమ్మాయి వాళ్ళ చిన్న కూతురు ఉంది కాబట్టి ఆమె రాత్రికి రొట్టెలు చేయాలని ఆదేశిస్తాడు. అయితే ఇంట్లో ప్రతిరోజు ఏ పని చేయకుండా ఆనందంగా ఉన్న బసంతి ఇస్తే చిడున అంటే ఏమిటంటే కోపగించుకొని, బసంతి జాన్బూజ్కర్ ఖానా బేస్వాద్ బనాతీ హై, కావాలని ఏం చేస్తుంది అనమాట, రొట్టెల్ని మాడగొట్టేస్తుంది. జాన్బూజ్కర్ అంటే కావాలని ఏం చేస్తుంది, ఆ యొక్క భోజనాన్ని బేస్వాద్ అంటే రుచి లేకుండా చేసేస్తుంది అనమాట. జిస్సే దుఃఖీ హోకర్ నరేంద్ర ఖానే సే ఇన్కార్ కర్తా హై, దానివల్ల దుఃఖీ అయిపోయి అంటే ఏది బాధ కలిగి నరేంద్ర నేను అసలు ఈ అన్నమే తిననుకో, ఈ రొట్టెనే తిననుకో అని చెప్పేసి తినకుండా వెళ్ళిపోతాడు. ఈ విధంగా ఇద్దరు పిల్లలు తను రావడంతో సంతోషించకుండా బాధపడుతున్నట్టుగా భావిస్తాడు. सेवानिवृत्ति के बाद घर का खर्च कम करने की सलाह पर पत्नी भी नाराज हो जाती है. మరి ఇతను రిటైర్ అయిన తర్వాత అతనికి శాలరీ అంటే ఏదైతే ఉందో పెన్షనే రావడం, అంటే దగ్గర సగం జీతం మాత్రమే వస్తుంది. దాంతో ఇంటి ఖర్చులు కొంచెం తగ్గించుకోమని, అంతవరకు ఉన్నటువంటి కొంతమంది పని వాళ్ళని తీసేసి అమ్మాయికి పని చెప్పని చెప్తాడు. దాంతో భార్య కూడా చాలా కోపగించుకుంటుంది. ఇందులో ఎవరు తగ్గించాలి, ఎవరు తగ్గించట్లేదు, నువ్వే ఏదైనా కష్టపడంటుంది. बैठक में ही गजाधर बाबू के सोने का इंतजाम एक अतिथि के रूप में किया जाता है. మరి ఆఖరికి ముందట్లో ఉన్నటువంటి హాల్లోనే మరి గదాధర్ బాబు పడుకోవడానికి మంచం వేయడం జరుగుతుంది. అసలు తన ఇంట్లో లోపలికి అంటే బెడ్రూమ్ లోపలికి తీసుకుంటారు అనుకున్నాడు, కానీ ఆ భార్య, దాని తర్వాత నరేంద్ర, బసంతి వీళ్ళంతా కూడా ఒక దగ్గరనే ఉంటారు. ओके, इन सबसे गदाधर बाबू को लगता है कि घर में उनकी परवाह केवल हर महीने भेजने वाले रुपयों तक ही है. మరి దీంతోని గదాధర్ బాబుకి ఏమనిపిస్తుందంటే, ఈ ఇంట్లో అతను ఒక డబ్బు సంపాదించేటువంటి మషిన్ వరకు, అంటే డబ్బులు పంపించేటువంటి మషిన్ వరకు మాత్రమే పిల్లలు గుర్తించారని చెప్పేసి అనుకుంటాడు. ఈ విధంగా చాలా బాధ కలుగుతుంది ఆయనకు. ఒక సెకండ్ అండి. लेकिन पुत्री बसंती के विवाह का दायित्व समझकर वे सेठ रामजी मल के चीनी मिल में काम करने का निर्णय लेते हैं. కానీ చిన్న కుమార్తె అయినటువంటి బసంతికి పెళ్లి కూడా చేయాలి, దానికి డబ్బులు చాలా అవసరం అవుతాయి కాబట్టి చీనీ మిల్ మే అంటే ముఖ్యంగా ఏది చక్కెర సంబంధించినటువంటి ఏదైతే ఫ్యాక్టరీ ఉంటుందో ఆ ఫ్యాక్టరీలో పనిచేయాలని నిర్ణయం తీసుకుంటాడు. ఎందుకంటే సగమే పెన్షన్ వస్తుంది కాబట్టి పూర్తి జీతం రావాలంటే ఇంకో దగ్గర పనిచేస్తేనే సరిపోతుందని ఆయన ఏం చేస్తాడు, అతను పనిచేయాలని నిర్ణయం చేసుకుంటాడు. ఆ విధంగా సేठ రామ్జీ మల్ దగ్గర పనిచేయడానికి వెళ్తాడు. जब पत्नी को अपने साथ चलने के लिए पूछते हैं तो पत्नी भी बच्चों के पोषण का नाम लेकर मना कर देती है. మరి భార్య తన వెంట కనీసం నువ్వు నా వెంబడి ఉండని అడుగుతాడు, కానీ ఆమె కూడా ఏమంటుందంటే పిల్లలు పెద్దగా అయ్యారు, వాళ్ళని చూసుకోవాలి కాబట్టి నేను ఎటు వెళ్ళలేదని చెప్తుంది. इस तरह बदलते पारिवारिक मूल्यों के कारण गजाधर बाबू की वापसी अपनी पुरानी कामकाजी दुनिया में होती है. అతను ఇంటికి తిరుగు ప్రయాణం అవుతా అనుకున్నాడు, కానీ ఇట్లా కుటుంబ విలువలు అంటే కుటుంబాలకు కావలసినటువంటి సౌకర్యం ఏర్పాటు చేయడానికి కోసము గజాధర్ బాబు మళ్ళీ రిటైర్మెంట్ తర్వాత కూడా అతను పని చేయడానికే తన యొక్క తిరుగు ప్రయాణం చేసుకుంటాడు. ఇట్లా వాప్సి అనేటువంటిది అతని యొక్క జీవితానికి సంబంధించినటువంటి తిరుగు ప్రయాణానికి సంబంధించినటువంటిగా మనము అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా వాప్సి అనే కథ చాలా అంటే చాలా దగ్గరగా మధ్యతరగతి కుటుంబంలో జరుగుతున్న విషయాల గురించి చర్చిస్తుంది. लेखिका ने मध्यवर्गीय बदलते पारिवारिक मूल्यों को यथार्थ रूप से प्रस्तुत किया है.
మరి మధ్యతరగతి కుటుంబంలో ఉన్న విలువలని ఉన్నది ఉన్నట్టుగా చిత్రీకరించిందండి. ఇది వాప్సీ అనేటువంటి కథ. ఇక నెక్స్ట్ మనకున్నటువంటిది ఏమిటంటే, అప్నే ఘర్ కే ఆస్-పాస్ కి గందगी पर शिकायत करते हुए नगर पालिका अधिकारी के नाम పత్ర లిఖియే. అంటే నెక్స్ట్ థర్డ్ యూనిట్ లో మనకు వ్యాకరణంలో భాగంగా మనకు లెటర్ రైటింగ్ ఉందండి. ఈ లెటర్ రైటింగ్ లో మనకు ఒకటి పర్సనల్ లెటర్, ఒకటేమో కంప్లైంట్ లెటర్ కానీ లేకపోతే అఫీషియల్ లెటర్ కానీ వస్తుందండి. ఇది ఎప్పుడు రిపీట్ అవుతుంది కాబట్టి ఎగ్జాక్ట్ గా ఇదే వస్తుంది ఎగ్జామ్ లో. కాబట్టి మీరు ఇది ప్రిపేర్ కండి. ఇందులో ముందు ఏం చేయాలంటే, మనం ఏ స్థానం నుంచి రాస్తున్నాము ఆ యొక్క స్థలం పేరు రాయాలి. తర్వాత దినాంక్ అంటే ఏ తేదీ రాస్తున్నామో ఆ తేదీ రాయాలి. దాని తర్వాత నెక్స్ట్ది అంటే ఇవి రెండు పత్రిక ఆరంభం అన్నమాట, మొదలు చేయడానికి ఉంటుంది. తర్వాత సేవామే ఎవరికైతే రాస్తున్నామో వాళ్ళ యొక్క అడ్రస్ రాయాలి. సేవామే అంటే టు అని అర్థం. టు శ్రీమాన్ నగరపాలిక అధికారి, అంటే నగరపాలిక అంటే మున్సిపాలిటీ ఆఫీసర్ అన్నమాట, అంటే కమిషనర్ అర్థం చేసుకోవాలి. కరీంనగర్ నగరపాలిక అంటే కరీంనగర్ మున్సిపాలిటీ కరీంనగర్. ఇక నెక్స్ట్ ముఖ్యమైనది ఏంటి, సంబోధన్ అంటే మహోదయ్, అంటే మనకంటే పెద్దవాళ్ళు, మనం గౌరవిస్తూ వాళ్ళను మాట్లాడాలి కాబట్టి సర్ అన్నట్టుగా, ఇంగ్లీష్ లో సర్ అన్నట్టుగా మనం ఇక్కడ మహోదయ్ అంటాము. నెక్స్ట్ సాదర్ ప్రణామ్ అంటే గౌరవపూర్వకంగా నమస్కారం తెలియజేస్తాము. ఇక దాని తర్వాత దీన్ని కలేవర్ అంటారండి, అంటే టాప్ అంటే ఏది ముఖ్యంగా హార్ట్ ఆఫ్ ది లెటర్ అని దీన్ని అంటారు. అంటే ఏమిటనమాట, ఇందులో మనం ఏ విషయం గురించి చర్చించాలనుకుంటున్నామో ఆ విషయాన్ని ఇందులో రాస్తాము డీటెయిల్డ్ గా. ఏమని రాసాం చూద్దాం. सविनय निवेदन है कि मैं వావిలాలపల్లి का నివాసి हूँ. అంటే మీకు వినమ్రంగా నివేదించేది ఏమిటంటే, నేను వావిలాలపల్లి నివాసిని. पिछले कुछ दिनों से हमारे घर के आसपास कूड़े कचरे की सफाई आपके कर्मचारी नहीं कर रहे हैं. మరి కొద్ది రోజుల నుండి కూడే కచరే కి సఫాయి ఆప్కే కర్మచారి నహీ కర్ రహే హై. అంటే కొన్ని రోజుల నుండి మరి మీ యొక్క కర్మచారి అంటే ఎవరైతే మున్సిపాలిటీ కార్మికులు ఉన్నారో వాళ్ళు వచ్చి మరి చెదారాన్ని తీసుకువెళ్ళడం లేదు అని చెప్పాడు. जिससे हमारे मोहल्ले में मच्छर बढ़ गए हैं और कई प्रकार के बीमारियां फैल रही हैं. దీనివల్ల మా యొక్క వాడ లోపల మచ్చర్ అంటే దోమలు బాగా పెరిగిపోయినాయి. దీంతో చాలా రకరకాల బీమారి అంటే వ్యాధులు వస్తున్నాయి. हमारे सफाई निरीक्षकों से अनुरोध करने पर भी इस पर कोई कार्यवाही नहीं हुई है. సఫాయి నిరీక్షక్ అంటే వాళ్ళ పైన పనిచేసే సూపర్వైజర్ అన్నమాట. అంటే పారిశుద్ధ కార్మికుల పైన ఉండేటువంటి సూపర్వైజర్లు కూడా అనురోధ్ అంటే అభ్యర్థించిన కూడా వాళ్ళు ఏం చేయలేదు. కార్యవాహి అంటే ఏమి చేయలేదు. इसलिए आपसे निवेदन है कि यथाशीघ्र हमारे मोहल्ले की सफाई करवाइए. కాబట్టి మిమ్మల్ని కోరేది ఏమిటంటే, మిమ్మల్ని అభ్యర్థించేది ఏమిటంటే, వీళ్ళని యథాశీఘ్ర అంటే వీళ్ళని తొందరగా మా యొక్క మురికివాడను మంచిగా అంటే పచ్చదనంతో మార్చండి, అంతేకాకుండా పరిశుభ్రంగా ఉండే విధంగా మార్చండి అని కోరుతున్నాం. ఇక నెక్స్ట్ పత్రిక అంత్ అంటే ఎండ్ అన్నమాట. ఇందులో సధన్యవాద్ అంటే మీకు ధన్యవాదాలతో రాసిన తర్వాత ఇక్కడ భవతి అని రాశారు. భవతి అంటే ఇట్లు మీ యొక్క అనర్థం. మరి ఇక్కడ ఏం చేసినాము, భవతి అని కింద ఇంటూ పెట్టాము. యాక్చువల్గా ఏం చేయాలి, ఇక్కడ మీ యొక్క సిగ్నేచర్ వేసి బ్రాకెట్ లో మీ యొక్క పేరు రాయాలి. అయితే మీకు ఒక సౌకర్యం ఏమిటనమాట అంటే, మనము ఇది ఎగ్జామ్ లో మనకు ఉపయోగపడే విధంగా దీన్ని మార్చుకుందాము. ఒక చిన్న హింట్ ఏమి ఇస్తానంటే, ఇక్కడ మీ యొక్క పేరు రాయండి. జనరల్ గా అయితే ఇంటూ పెట్టాలి, కానీ ఇక్కడ మీరు మీ యొక్క పేరు రాయండి. అంతేకాకుండా బ్రాకెట్ కింద ఎస్ఆర్ఆర్ శాసకీయ మహావిద్యాలయ కరీంనగర్ లేకపోతే ఎస్ఆర్ఆర్ కళాశాల కరీంనగర్ అని రాసినా పర్వాలేదు. అంటే దీంతో ఒకవేళ ఎగ్జామినేషన్ పేపర్ వాల్యుయేషన్ అప్పుడు మన పిల్లలు ఎవరని తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఒక చిన్న హింట్ మళ్ళీ చెప్తున్నాను ఏంటనమాట, ఆఖరికి పత్రిక అంతమే భవతి తర్వాత మీ యొక్క ఇంటూ అని పెట్టకుండా ఇక్కడ మీ యొక్క పేరు రాయండి. పేరు మళ్ళంతా కూడా ఎస్ఆర్ఆర్ కళాశాల కరీంనగర్ అని రాయండి. ఓకేనా అండి. ఇక నెక్స్ట్ ప్రేషక్ పత అంటే ఎవరైతే ఉత్తరం రాశారో వాళ్ళ యొక్క ఇక్కడ అడ్రస్ రాయాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఇక మన అడ్రస్ చూసినట్టయితే ఛాత్రికా నామ్ అంటే మీ యొక్క పేరు వస్తుంది, దాని తర్వాత ఘర్ నంబర్ అంటే ఇంటి నంబరు, దాని తర్వాత మీ యొక్క వాడ ఉంటే వాడ పేరు, కరీంనగర్. ఇలా మనం ఇక్కడ దీన్ని పూర్తి చేసుకున్నాం.
దీన్ని ఏమంటారు అన్నమాట, పతా అంటారు. పతా అంటే చిరునామా అన్నమాట. మొత్తం ఉత్తరం రాసి ఆ యొక్క ఉత్తరానికి సంబంధించిన డీటెయిల్స్ మనం ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇది మనం చేసినాం. ఇది మనకున్నటువంటి లెటర్ రైటింగ్ అండి. చాలా సింపుల్ అండి. మనము నిన్న చెప్పుకున్నటువంటి 2 క్వశ్చన్స్ మీరు రాయాల్సినటువంటివే. అందులో తాయి ఒకటి, అంతేకాకుండా స్వామి వివేకానంద్ ఒకటి. ఈ 2 కూడా ఏది టెక్స్ట్ బుక్ నుంచి వస్తాయి. ఖచ్చితంగా ఇవే వస్తాయి. ఒకవేళ ఇవి రాకపోయినా మీరు ఎగ్జామ్‌లో వీటినే రాయండి. మినిమము మీరు 2 పేజెస్ రాయాలండి. ఒక్కొక్క క్వశ్చన్‌ని అంటే క్వశ్చన్ యొక్క ఆన్సర్‌ని 2 పేజెస్ రాయాలి. మళ్ళీ అంతేకాకుండా ఇంకొక విషయం ఏమిటంటే వాప్సీ అంటే ఇది నాందేడ్ నుంచి వచ్చే కథ కూడా ఇది కూడా 2 పేజీలు వచ్చే విధంగా రాయండి. వీళ్ళది 3 పేజీలు వస్తే సంతోషమే. ఇక నెక్స్ట్ లాస్ట్ ఏదైతే ఉన్నదో మరి లెటర్ రైటింగ్. ఈ లెటర్ రైటింగ్ రాసేటప్పుడు మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి ఏమిటన్నమాట, మీరు ఫ్రెష్ పేజీలో స్టార్ట్ చేయాలి. అంటే ఒక పేజీ మధ్యలో అయిపోతే అక్కడ నుంచి లెటర్ రైటింగ్ స్టార్ట్ చేయకండి. వీలైనంత మట్టుకు ఫ్రెష్ పేజీలో స్టార్ట్ చేయాలి. ఫ్రెష్ పేజీలో స్టార్ట్ చేస్తేనే అది కరెక్ట్ గా ఉంటుంది. కాబట్టి ఫ్రెష్ పేజీలో స్టార్ట్ చేయండి. మధ్యలో ఎక్కడ అయిపోయినా అని కూడా మనం చూడొచ్చు. సరేనండి. ఇది మనకు లెటర్ రైటింగ్ సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్. ఇంకా కామన్ గా చెప్పాలంటే మీరందరూ కూడా బ్లాక్ అండ్ బ్లూ పెన్ వాడాలి ఎగ్జామ్ రాసేటప్పుడు. మళ్ళీ అంతే మీ యొక్క ఆన్సర్ పేపర్ ఇవ్వగానే 2 వైపులా చక్కగా మడత పెట్టండి. మంచిగా ఒక ఇంచ్ మందము మనం మార్జిన్ వదిలిపెట్టి మధ్యలో బ్లాక్ అండ్ బ్లూ పెన్ తో రాయండి. అంటే ఉదాహరణకు బ్లాక్ పెన్ తో రాస్తున్నారు అనుకోండి, ఏమన్నా ఇక్కడ అండర్లైన్ చేసినవి ఉన్నాయి, మీరు గమనించండి. ఉదాహరణకు రైట్ ఇక్కడ లేఖిక అంటే రచయిత్రి పేరుని అండర్లైన్ చేసినాము. అదేవిధంగా మధ్యవర్గీయ సమాజమే బదల్తే పారివారిక మూల్యం కో సంవేదనాత్మక రూప్ సే చిత్రిత అండర్లైన్ చేశారు. ఈ విధంగా వీటిని బ్లూ పెన్ తో అండర్లైన్ చేయండి. అంటే బ్లాక్ పెన్ తో రాస్తే బ్లూ పెన్ తో అండర్లైన్ చేయండి. ఒకవేళ బ్లూ పెన్ తో రాస్తే బ్లాక్ పెన్ తో అండర్లైన్ చేయండి. కానీ ఎట్టి పరిస్థితుల్లో మీరు రెడ్ పెన్ వాడరాదు. ఓకేనా అండి? ఇది అర్థమైందా? ఓకేనా? వీటికి సంబంధించిన డౌట్స్ ఏమన్నా ఉంటే మీరు నాకు వాట్సాప్ చేయొచ్చు. ఇందులో ఎంతమంది ఇంకా వాట్సాప్ చేయవచ్చు? ఓకేనా అండి? ఉన్నటువంటి